సరళ సంస్కృత అధ్యయనం. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం పాణిని వరరుచి కాచాయిని ముగ్గురికి అనేక ప్రణామములు. సంస్కృత సమాసాల సమగ్ర వివరణాత్మకమైనటువంటి అవగాహన కోసం ప్రయత్నం చేస్తున్నాం. సంస్కృత వ్యాకరణ శాస్త్రం అత్యంత శాస్త్రీయంగా ఉంటుంది. భాషా సౌందర్యానికి, పదాల పొదుపుకు, భావ గాంభీర్యానికి సమాసం అనేది ఒక ప్రాణం. పాణిని వంటి మహర్షులు అందించినటువంటి సంప్రదాయం ప్రకారం అనేక పదాలను ఏకపదంగా మార్చి భాషకు సంక్షిప్తతను, కాంపాక్ట్నెస్, స్పష్టతను చేకూర్చే ప్రక్రియ వివరించుకోవడమే మన యొక్క దృక్పథం. సంస్కృత భాషా వైశిష్ట్యం దాని సుదీర్ఘ సమస్త పదాలలో ఇమిడి ఉంటుంది. సంస్కృతం అంటేనే సుదీర్ఘమైనటువంటి సమాసాలు. ఒక్కొక్కసారి భగవత్పాదులు ఒక పారాగ్రాఫ్ అంతా పెద్ద పొడుగాటి సమాసాలు రాస్తారు. వ్యాకరణ రీత్యా సమాసం అంటే ఏమిటి? అనేక పదానం ఏకపదీభవనం సమాస అనగా పరస్పర సంబంధం, అన్వయము ఉన్న పదాలను కలపాలి. అన్వయం లేని పదాలను కలిపకూడదు. ఊరికే అర్థవంతంగా పదంగా ఏర్పడడం సమాసం అంటారు. రామహ చ లక్ష్మణ అని ఉన్నటువంటి పదములను రామలక్ష్మణవు అనేటటువంటి ఒక సమాసంగా, ద్వంద్వ సమాసంగా చెప్పవచ్చు. దీంట్లో పారిభాషిక పదాలు పూర్వపదము, ఉత్తర పదము, సమస్త పదము, విగ్రహవాక్యము, విభక్తి లోపము అనే ప్రధాన అంశాలు ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైం చెప్పనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాటను చెప్తున్నాను. ఇక్కడ చూడండి. సమాస నిర్మాణం అనేది ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ. గణేశ అనే ఉదాహరణతో చూద్దాం. ఒక ఫస్ట్ స్టెప్ ఏమిటి? విగ్రహవాక్యం రాయాలి. ఏమిటి? గణములకు అధిపతి గణేశ, గణానాం ఈశ. గణానాం ఈశ, గణములకు అధిపతి గణేశ అని రావాలి. మనకి ముందేం చేస్తున్నామో పూర్తి అర్థాన్ని వివరించే వాక్యము రాసి పెట్టుకోవాలి. అది గణానాం ఈశ, దాన్నే విగ్రహవాక్యం అంటారు. రెండోది, ఇప్పుడు గణానాము ఈశ అని రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు పదములలో సుబంతాలు లేనటువంటి ప్రాతిపదికను గుర్తించాలి. గణానాం అనే దాంట్లో ఆనాం అనేటటువంటి విభక్తి, గణములకు అనే ఉంది కదా, విభక్తిని తీసేసి గణ అనేటటువంటి ప్రాతిపదికను తెలుసుకోవాలి. రామ అనే శబ్దానికి రామ అనేటటువంటిది ప్రాతిపదిక. అలా ప్రతిదానికి ప్రాతిపదిక అంటే సుబంతము చేరనటువంటి మూల శబ్ద రూపాన్ని ప్రాతిపదిక అంటారు. ఏ విధముగా లకారము చేరకుండా ఉన్నటువంటి మూల క్రియారూపాన్ని ధాతు అంటారు. సుబంతం చేరనటువంటి మూల రూపాన్ని ప్రాతిపదిక అంటాము. గణానాం అన్న దగ్గర ప్రాతిపదిక గణ. ఈశ అన్న దగ్గర ప్రథమ విభక్తి తీసేసి ఈశ అనేటటువంటి ప్రాతిపదిక తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఏమి పదాలు ఉన్నాయో తీసుకుని వాటి ప్రాతిపదిక పదాలను గుర్తించాలి. మూడు ప్రాతిపదిక రెండిటికి మధ్యన ఏదైనా సంధి ఉంటే ఆ సంధి చేసే తీరాలి. వేరే సెంటెన్స్లో ఎక్కడైనా సంధి అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, విడివిడిగా కూడా రాయొచ్చు. కానీ సమాస పదం చేసినప్పుడు మట్టుకు సంధి ఉంటే చేసే తీరాలి. నిత్యము, కంపల్సరీ. వాక్యంలో సంధి తాలూకా వివక్ష అంటే ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సంధి ఉంచాలా వద్దా అనేటటువంటిది రెండు విధాలుగా వాక్యం రాసుకోవచ్చు. సమాసంలో మట్టుకు సంధి చేయడం తప్పనిసరి. ఇక్కడ గణ ప్లస్ ఈశా అనుంది. రెండిటికి మధ్య అకారానికి ఈకారం పరమైంది కాబట్టి గణేశ అనే గుణసంధి నిత్యంగా జరుగుతుంది. ఏం చేశాము? మొట్టమొదటి విగ్రహం రాసుకున్నాము. గణానాం ఈశ. రెండవది, రెండిటిలో ఉన్నటువంటి సుబంతాలను తొలగించి ఆ ప్రాతిపదిక పదములను గణ, ఈశ అని తెచ్చుకున్నాము. ఆ రెండింటిని పక్కపక్కన రాస్తే సంధి చేయాల్సిన అవసరం ఉంది. గుణసంధి వస్తుంది కాబట్టి అది చేసి తీరాలి. గణేశ అని వచ్చింది. అంతిమ రూపం ఎలా ఉంటుంది? సమాస రకాన్ని బట్టి, వాక్య ప్రయోగాన్ని బట్టి గణేశ అంటేనేమో అది ఏకవచనంలోని గణేశానాం, గణేశాయ, గణేశాయ ఈ విధంగా రకరకాల విభక్తి పదాలను చేర్చి దాన్ని ఒక ప్రథంగా వాడుకోవచ్చు. ఏర్పడినటువంటి పదము గణేశ, పుల్లింగ, ప్రథమ విభక్తి ఏకవచనం.
దానికి మిగతా విభక్తులను మీరు ఆ గణేశ దానికి యాడ్ చేసుకుని కొత్త విభక్తులను తయారు చేసుకోవచ్చు. ఇది అంతిమ రూపం. అన్వయ నియమం ఏమిటి? పదాల మధ్య తాత్విక సంబంధం ఉన్నప్పుడు మాత్రమే సమాసం చేయాలి. నిన్న ఒకటి చూశాం ఉపనిషత్తులో, సాధన ఏకేనా అని ఉంది. సాధనైకేనా అంటే ఒకే సాధనంతో అని సమాసం చేస్తే, సాధనైకేనా అంటే ఒకే సాధనంతో అని వస్తుంది. అక్కడ అర్థం అది కాదు. సాధన ఏకేన పురుష అంటే ఒకే పురుషుని యందు సాధన అనే అర్థంలో అక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఆ, సంఖ్యా సమాసం, ద్విగు సమాసం, సాధన ఐక్యన అనేది చేయకూడదు, విడగొట్టి రాసుకోవాలి. అంటే ఆ రెండిటి మధ్యను ఒక లాజికల్, తార్కిక అంటే లాజికల్ సంబంధం ఉంటేనే ఆ రెండింటినీ కలపాలి, సమాసం చేయాలి. లేకపోతే విడివిడి పదాలుగా ఉంచాలి. ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అది ఎలా ఉంటుందన్నది. రాజపురుషుడిని తీసుకురా అన్నారు. అంటే రాజుని తీసుకురా అని అర్థం. రాజపురుషుడు అంటే రాజు యొక్క పురుషుడు, రాజుగారి భటుడు, రాజుగారి పురుషుడిని తీసుకురావాలి అని. ఇక్కడ క్రియని తీసుకురావడం పురుషుడు అనే ఉత్తర పదానికి అన్వయిస్తుంది. పురుషుని తీసుకురా, ఏ పురుషుడిని తీసుకునిరా? రాజపురుషుడిని తీసుకురా. ఓకే. సారాంశం: సమాసాలు సంస్కృత భాషా సౌందర్యానికి నిదర్శనాలు. ఈ స్టడీ వల్ల మనం శాస్త్రీయత గ్రహిస్తున్నాము. నిత్యత్వం, సమాసంలో సంధి ఉంటే నిత్యమని తెలుసుకున్నాము. ప్రాతిపదిక తెలుసుకుని ఆ ప్రాతిపదికలనే కలపాలని తెలుసుకున్నాము. తత్పురుష లక్షణం ఏమిటి? ఉత్తర పద ప్రధానం. వేరే మీరేమోను అవ్యయీభావ సమాసం చేశారనుకోండి, పూర్వపద ప్రధానం. బహువ్రీహి సమాసం చేశారనుకోండి, అప్పుడు రెండు పదములు ప్రధానం అవుతాయి. సో ఉత్తర పద ప్రధానంగా ఉండేటటువంటిది తత్పురుష సమాసం. ప్రయోజనం: సమాసాల వల్ల పదాల పొదుపు, భావ గాంభీర్యం, స్పష్టత కలుగుతుంది. తత్పురుష సమాసాలలో అత్యంత విస్తృతమైనటువంటి రకములు. తత్పురుష సమాసంలో బ్రాడ్గా 4 వెరైటీస్గా చెప్పుకోవాలి. ఏమిటా 4 వెరైటీసు? ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే విభక్తి బేస్డ్గా ఉన్నటువంటి సంజ్ఞా సమాసము, లేక విభక్తులు వేరువేరుగా ఉండేటటువంటి వ్యధికరణ సమాసాలు, వ్యధికరణ తత్పురుష అనేది మొదటి అంశం. రెండవది సమానాధికరణ, విభక్తులు రెండు ఒక్కలాగే ఉంటూ విశేషణంగా పనిచేస్తుంది ముందు పదము, వెనక పదానికి ముందు పదం విశేషణంగా పనిచేస్తుంది కాబట్టి అటువంటి వాటిని విశేషణ కర్మధారయ సమాసము లేక కర్మధారయ సమాసం. ఒక్కొక్కసారి ఆ విశేషణము ముందు ఉండొచ్చు, ఒక్కొక్కసారి వెనుకాల ఉండొచ్చు. ముందు ఉంటే పూర్వపద కర్మధారయం అంటాము, వెనకాల ఉంటే ఉత్తరపద కర్మధారయం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కమల నయనం అన్నాం అనుకోండి, అంటే నయనానికి విశేషణం ఏమిటి? కమలము అంటే నయనము, కమలాల లాంటి నయనము అని చెప్పడానికి కమల నయనం. కమలం అనేది నయనం అనేది రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి. కమల నయనం అని చెప్పినప్పుడు కమలం అనేటటువంటిది నయనానికి విశేషణం అవుతుంది. అంతేదంటే కమల నయనం అంటే కమలం అనేది పూర్వంగా ఉంది కాబట్టి, ముందుగా ఉంది కాబట్టి పూర్వపద కర్మధారయము. నయన కమలం అన్నాం అనుకోండి, అప్పుడు ఉత్తరపద కర్మధారయం అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో కర్మధారయాలు చెప్పుకున్నప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా చూస్తాం. సో ఒక క్లాస్ ఏమిటి? వ్యధికరణ తత్పురుష అంటే వేర్వేరు విభక్తులు ఉండేటటువంటి పదాలు రెండును. సమానాధికరణ తత్పురుష, దట్ ఈస్ కాల్డ్ కర్మధారయ, రెండు విభక్తులు ఒకటే ఉంటాయి. సంఖ్యావాచక తత్పురుష, దానిని ద్విగు సమాసము. అంటే పూర్వపదము సంఖ్యావాచకమై ఉంటుంది, ద్విగు సమాసము. ఉపపద తత్పురుష, ప్రాపద తత్పురుష, నై తత్పురుష. ఈ నై తత్పురుష, ఉపపద తత్పురుష, ప్రాపద తత్పురుష, ద్విగు సమాసము, వీటన్నిటిని నై ప్రభృతయ అంటారు. నై మొదలైనవి అంటే ఎన్ని ఏర్పడ్డాయి? ఇప్పుడు ఎన్ని ఏర్పడ్డాయండి? 4. ఏమిటేమిటి? అదే ప్రాక్పద, ఉత్తర పద. అదిగా ఉత్తర పద అది ఎప్పుడు వెళ్ళాం, వాటికి వెళ్ళలేదు కదా. వ్యధికరణ
కర్మ వ్యధికరణ తత్పురుష, సమానాధికరణ తత్పురుష. తర్వాత చూస్తాం సమానాధికరణ. తరువాత నై ప్రభృతులు, నై అంటే నై మొదలైనటువంటివి. ఏమిటంటే నై ప్రభృతులు, నై తత్పురుష నెగటివ్ సెన్స్ అని చెప్పేవి, ఆ తర్వాత ద్విగు అంటే సంఖ్యావచకాన్ని చెప్పేవి, తర్వాత ఉపపద తత్పురుష, ప్రాపద తత్పురుష. అంటే 4 రకాలు కలిపి నై ఆదులు, అంటే నై మొదలైనటువంటివి. మధ్యలో ఉన్నటువంటి సమానాధికరణ కర్మధారయ సమాస విశేషణ సమాస తత్పురుష అనే తర్వాత చదువుతాము. ఇప్పుడు వ్యధికరణ లేక వేర్వేరు విభక్తులలో ఉన్నటువంటి తత్పురుషం చదువుతున్నాము. ప్రాయేణ ఉత్తరపద ప్రధాన తత్పురుష. సమాసంలో ఏ సమాసంలో అయితే రెండవ పదం యొక్క అర్థము ప్రధానంగా ఉంటుందో దానిని తత్పురుష సమాసము. రాజ్ఞ పురుష, రాజుగారి యొక్క పురుషుడు అని ఉంది. రాజ్ఞ అంటే షష్ఠీ విభక్తి. రాజపురుష అనేటటువంటి సమాసం. రాజ్ఞ పురుష ఆనయ అంటే రాజపురుష ఆనయ, రాజపురుషుని తీసుకునిరా అని అర్థం. తత్పురుష అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన వ్యాకరణపైన కారణం కూడా ఉంది, చెప్పుకున్నాం లాస్ట్. తత్ అతని యొక్క పురుష, తత్పురుష అతని యొక్క పురుష, తత్పురుష తస్య పురుష తత్పురుష అనేటటువంటి దాని ప్రకారంగా ఆ గ్రూపుకు అంతటికి సర్ఫ్ ప్యాకెట్లు, అన్ని రకాల వాషింగ్ పౌడర్లకు సర్ఫ్ అని ఎలా అంటాము, అన్ని రకాల ఫోటో కాపీయింగ్ని జిరాక్స్ అని ఎలా అంటాము, అన్ని రకాల పేస్టులని కాల్గేట్ పేస్టుని ఎలా అంటాము, ఆ విధంగా ఆ మొదటి అలవాటు ప్రకారంగా తత్పురుష అనేది అన్నిటికీ వచ్చేసింది. తత్పురుషకి 2 వివరణలు ఉన్నాయని చెప్పుకున్నాం. రెండో వివరణ తరువాత చూద్దాం. సరే, ఉత్తరపద ప్రధానం అని మీకు తెలిసిపోయింది. సరే, ఇప్పుడు మనమేమో ఈ 2 పదములకు మధ్యలో విగ్రహ వాక్యంలో కనెక్టింగ్ విభక్తి ఉంటుంది. విగ్రహ వాక్యంలో కనెక్టింగ్ విభక్తి ఉంటుంది. ఆ కనెక్టింగ్ విభక్తిని బట్టి దాన్ని షష్ఠీ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి, కర్మధారయ, ద్విగు, ఉపపద, ప్రాపద, నై అన్నాం. ఈ ద్విగు, ఉపపద, ప్రాపద, నై అనేవి ఒకే ఒక గ్రూప్ అయిపోతాయి. అవన్నీ కర్మధారయం ఒక గ్రూప్ అవుతుంది. సప్తమి తత్పురుష వరకు ఒకటి ఉండదు. 2, 3, 4, 5, 7, 6, 7. 6 ఆల్రెడీ షష్ఠీ తత్పురుష కామన్ కదా, అది చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, వ్యధికరణ తత్పురుష సమాసము విగ్రహ వాక్యంలో ఉండేటటువంటి దాన్ని బట్టి 7 రకాలు. ద్వితీయ విభక్తి ఉన్నట్లయితే నీ, నూల, కుర్చీ గురించి అనేటటువంటి ఎండింగ్స్ ఉంటే కృష్ణశ్రిత, కృష్ణుని ఆశ్రయించినవాడు, కృష్ణం అనే ద్వితీయ విభక్తి రూపం అక్కడ ఉంది కాబట్టి అది ద్వితీయ తత్పురుష సమాసము. చేతన్ చేంతోడంతోన్ రామేణ బాణ, రాముని చేత వేయబడిన బాణము. రామేణ అనేది తృతీయ విభక్తి కాబట్టి తృతీయ తత్పురుష. కొరకు కై, యూపాయ దారు, యజ్ఞ స్తంభం కొరకు దారు. ఈ కొయ్య ఎందుకండి, యజ్ఞ సంబంధం కొరకు. ఆ కొరకు కై యజ్ఞస్తంభానికై కర్ర, యజ్ఞ సంబంధము కొరకు. యూపాయ దారు. వర్ణన్ కంటన్ పట్టి అనేటటువంటిది చోరాత్ భయం, చోర భయం, దొంగల వలన భయము. పంచమీ తత్పురుష. షష్ఠీ తత్పురుష కిన్కుని యొక్క లోపలన్, రాజ్ఞ పుత్ర, రాజుగారి యొక్క పుత్రుడు. దేవస్య ఆలయం, దేవాలయం మన దగ్గర దేవస్య ఆలయం. రాజ్ఞ పుత్ర, రాజుగారి యొక్క పుత్రుడు. షష్ఠీ తత్పురుష. సప్తమి అంటే ఈ లొకేటివ్ సప్తమి, అందు, నన్, మీద, పైన, లోన అనేటటువంటి స్థానాన్ని కానీ చూపించేది. అక్షశౌండు, పాచికలయందు నేర్పడి. అక్షేషు, అక్షములయందు. అక్ష అంటే పాచికలు, పాచికలయందు. శౌండు అంటే నేర్పరి. అక్షశౌండ. సో నైతత్పురుష, ఉపపద, ప్రాపద చూద్దాం. ఇప్పుడు షష్ఠి దగ్గర నుంచి వరుసగా తృతీయ వరకు చూసాము. ఇప్పుడు మనమేమో చతుర్థి తత్పురుష దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మిగతా లాస్ట్ క్లాస్లో అయ్యాయి, ఒకసారి మీరు మళ్ళీ చూసుకోండి. సమయాభావం వలన వాటిని మళ్ళీ చెప్పడం లేదు, అవసరం కూడా లేదు, సింపుల్గానే ఉన్నాయి. ఓకే, చతుర్థి తత్పురుష. విగ్రహంలో చతుర్థి విభక్తి ఉన్నప్పుడు ఏర్పడే సమాసాన్ని విగ్రహ వాక్యం తీసుకుంటే, ఆ విగ్రహ వాక్యంలో
దేవాయ అర్థం. దేవాయ, ఆయ అనేటటువంటిది చతుర్థి పదము. కృష్ణాయ, రామాయ, దేవాయ, గోపాలాయ, ఇవన్నీ అకారాంత పుల్లింగ శబ్దములకు చతుర్థి విభక్తి. దేవాయ అర్థం, దేవార్థం, దేవుని కొరకు. దేవార్థం అంటే దేవార్థం, దేవుని కొరకు, దేవుని ప్రయోజనం కోరి. ఇక్కడ ఏముంది? ఆయా అంటే కు, కోసం, హితం అనేటటువంటివి మధ్యలో ఉన్నాయి. ఆ మొదటి పదంలో ఆయా, ఏ, లేకపోతే విసర్గతో కూడినటువంటి ఇది అక్షరము ఉంటే తెలుస్తుంది. అక్కడ ఏకవచనంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గురువు అని ఉంది, గురువు అని ఉంది, గురువుకి గురవే, ఏ అని వచ్చింది. గురవే దక్షిణ, గురు దక్షిణ. రాజా, రాజాయ భక్తి, రాజభక్తి. రాజుగారి యొక్క భక్తి అని చెప్పకూడదు, రాజాయ భక్తి. రాజస్య భక్తి అంటే రాజుగారి యొక్క భక్తి, షష్ఠి తత్పురుషు. భక్తి రాజుగారి యొక్క భక్తి కాదు, ఇక్కడ రాజాయ భక్తి అని చెప్పదలుచుకున్నారు. కాబట్టి రాజుగారి ఈ కొరకు భక్తి. లోకాయ హితం, లోకము కొరకు హితం. విద్యాయై అర్థి, విద్యార్థి. దేవాయ పూజ, దేవ పూజ. మాత్రే, మళ్ళీ చతుర్థి విభక్తి. మాతృ శబ్దము యొక్క చతుర్థి రూపము మాత్రే సేవ, మాతృసేవ. శివ ఆయ, శివాయ అర్చనం, శివార్చనం. బాలాయ శిక్షణం, బాలశిక్షణం. దేశాయ సేవ, దేశ సేవ. నగరత్నం చదవండి చతుర్థి విభక్తి ఎగ్జాంపుల్స్. నమస్తే సార్. చతుర్థి విభక్తి అంటే ముందు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలెట్టుకుందాం. విగ్రహంగా చతుర్థి విభక్తికి కి, కు, కోసం, హితం ఉన్నప్పుడే ఇలాంటివి ఏమైనా ఉండాలి. అంటే చతుర్థి విభక్తి వచ్చినప్పుడు అవుతుంది అన్నమాట దానికి. అది కి కొరకు అని వస్తుంది కదా మన తెలుగులో. అది దానికి రూపం ఏంటంటే ఎక్స్. ఎక్స్ అంటే పూర్వపదం. పూర్వపదానికి యా అని వస్తుంది. దేవాయ లాగా, గోపాలాయ లాగా, లేకపోతే గురవే లాగా ఏకారం రావచ్చు. చతుర్థి విభక్తి మీదకి ఏది వస్తుందో ఆ మీదకి వస్తుంది. ఆ తర్వాత అప్పుడు ఉత్తర పదం వస్తుంది. వై అంటే ఉత్తర పదం, రెండు వస్తాయి. ఆ తర్వాత లింగము ఉత్తర పదం ఆధారంగా ఉంటుంది అన్నమాట. అది అది అంటే దానికి ఉదాహరణలు ఏంటంటే దేవార్థం అంటే దేవుని కొరకు అని చెప్పడం అన్నమాట. దేవుని ప్రయోజనం కొరకు అని చెప్పడం. అంచేత దేవాయ అర్థం. అక్కడ ఆయా అని వచ్చింది, అది అంచేత ఇదైంది. విభక్తి లోపం రావాలి కదా మనకు. ఏమిటి సమాసం చేస్తే విభక్తి పోవాలి, దేవాయిపోయి దేవార్థం అయిపోయింది. అదే విగ్రహ రూపం. ఇంకా విగ్రహ వాక్యం నుంచి మనం సమాసం చెయ్యాలి అంటే ఒకటి విభక్తి పోవాలి, రెండోది సంధి అలాగే ఉండాలి. సంధి మాత్రం చేయకూడదు. సంధి ఉంటే చేసి తీరాలి. అంచేత దేవ ప్లస్ అర్థము దేవార్థము అయింది అక్కడ. నిత్యంగా చెయ్యాలి, సంధి కంపల్సరిగా చెయ్యాలి కాబట్టి దేవార్థము అయింది. అలాగే గురు దక్షిణ, ఆ రెండిటికి తార్కికంగా లాజికల్ అర్థం ఉండాలి. రెండుకి అర్థం ఉండాలి, అర్థం ఉండాలి. తాత్విక లేకపోతే కలపడానికి సమాసం చేయడానికి వీలు పడదు. ఎప్పుడైనా అది రెండు పదాలు కలిసి ఉంటే వాటికి ఒక రకమైన అర్థం ఉండాలి. ఆ తర్వాత మధ్యలో విభక్తి కూడా ఉంటేనే ఈ తత్పురుష సమాసం అవుతుంది. ఆ విభక్తిని బట్టి ఏ తత్పురుషం తెలుస్తుంది. విభక్తి తీసేసి మనం దాన్ని బట్టి చేస్తాం అన్నమాట. అలాగే గురుదక్షిణ. గురుదక్షిణ అన్నది గురవే దక్షిణ అన్న విగ్రహవాక్యం. గురుదక్షిణ అని అవుతుంది సమాసం అయితే. అలాగే రాజాయ భక్తి అనే విగ్రహవాక్యం నుంచి రాజభక్తి అని వచ్చింది. అలాగే లోకాయ హితం అనే విగ్రహవాక్యం నుంచి లోకహితం అనే సమాసం వచ్చింది. విద్యాయే అర్థి అంటే విద్యను అర్థించేవాడు. విద్య అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగ పదం కాబట్టి అర్థి అని వచ్చింది. అలాగే దేవ పూజ, దేవాయ పూజ. మాతృసేవ అన్నది మాత్రే సేవ అనే విగ్రహవాక్యం నుంచి వచ్చింది. మాతృ అనే పదం యొక్క చతుర్థి విభక్తి రూపము మాత్రే. దాన్ని విభక్తి పోతుంది కాబట్టి మాతృ శబ్దం అలాగ ప్రాతిపదిక అలా ఉంటుంది. సేవ వచ్చింది. శివాయ అర్చనం, శివార్చనం. మళ్ళీ ఇక్కడ సంధి కంపల్సరీగా శివార్చనం అని సంధి వచ్చింది. అలాగే
బాలాయ శిక్షణం, ఉమ్. అక్కడ బాల శిక్షణం అయింది. అక్కడ అక్కడ ఏం సంధి సంధి లేదు. బాలకి, సంధి లేదు. శిక్షణకి, లాకి, శాస్తికి సంధి ఆ, సంధి లేదుగా అంచే సంధి చేయలేదు లేదు. మనం. అది అంచేత ఆయ అన్నది ఒక్కటే, ఆ విభక్తి ఒకటే పోయింది. అలాగే దేశాయ సేవ, దేశ ఉమ్. సేవ, అక్కడ కూడా సంధి లేదు. ఆయా అన్న విభక్తి మాత్రం పోయింది. పోయింది. అంతే. ఎందుకంటే షాకి ఒక సంధి చేసే అవకాశం లేదు. అటువంటి సంధి లేదు. లేదు. సంధి లేదు. లేకపోతే చేయక్కర్లేదు, ఉంటే చేస్తుంది. సంధి నివార్చనం ఉంటే దగ్గర, తర్వాత ఏమోను విద్యార్థి గణేశ దగ్గర, తర్వాత ఏమో గణేశాన్ని దేవార్థం దగ్గర సంధి చేసే తీరం. అదే గణేశాన్ని కూడా చెప్పారు ముందు మీరు. అలాగే ఏదైనా అలా చెప్పండి. అభ్యాసం చూద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పండి. గురవే నమః విగ్రహం చెప్పండి. దీనికి సమాసం చెప్పండి. గురు గురుహు గురవే, అవే పోవాలి. అదే అందుకే గురుహు నమః. గురుహు కూడా ఉండదు, ప్రాతిపదికే ఉంటుంది కదా. అంటే గురువు నమః. గురు నమః. గురు నమః. దేవాయ నైవేద్యం చెప్పండి. మీరు ఇంకోటి చెప్పండి. దేవాయ నైవేద్యం. దేవాయ నైవేద్యం, దేవ నైవేద్యం. లోకాయ శాంతి. శాంతి. రాజాయ ఆజ్ఞ. రాజాజ్ఞ. విద్యాయై దానం. విద్యాదానం. విద్యాదానం. శివాయ భక్తి. శివభక్తి. శివభక్తి. అక్కడ సంధి లేదు. వాక్యని భాక్యం మరేం చేయలేం కదా. మాత్రే నమః. మాతృ నమః. ప్రాతిపదిక పదం మాతృ నమః. మాతృ నమః. బాలాయ ఉపదేశః. బాల ఉపదేశం. దేశాయ రక్షణం. దేశ రక్షణం. ప్రజాభ్యః హితం. ప్రజాహితం. ప్రజాహితం. సో మరొక్కసారి అందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడండి. గురవే నమః. గురు నమః. దేవాయ నైవేద్యం. దేవ నైవేద్యం. కరెక్ట్. లోకాయ శాంతి. లోకశాంతి. రాజాయ ఆజ్ఞ. రాజాజ్ఞ. విద్యాయై దానం. విద్యాదానం. ఏమిటి? విద్యాదానం. శబ్దం ఏమిటి? విద్యా. ఆ శబ్దం కదా. విద్యాదానం. విద్యాదానం. విద్యాదానం అనకూడదు. ఎందుకు? దాని ప్రాతిపదిక శబ్దము విద్య. విద్య అనేది సంస్కృతంలో ఉండదు, విద్య అనేది ఉంటుంది అక్కడ. అది శివాయ భక్తి. శివభక్తి. మాత్రే నమః. మాతృ నమః. బాలాయ ఉపదేశః. బాలోపదేశః. బాల ఉపదేశః. అకారానికి ఉకారానికి సంధి చేయవచ్చు. బాలోపదేశః అని రాసిన తప్పు. అదే బాలోపదేశ. బాల ఉపదేశః. బాలోపదేశ. ఆకి ఊ పరమవుతే ఓ అవుతుంది కదా. దేశాయ రక్షణం. దేశ రక్షణం. ప్రజాభ్యః హితం. ప్రజాహితం. 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 సంధి రాదు. గురు నమః. దేవ నైవేద్యం. లోకశాంతి. రాజాజ్ఞ. విద్యాదానం. శివభక్తి. మాతృ నమః. బాలోపదేశః. దేశరక్షణం. ప్రజాహితం. మీరేం చేయాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్లో ఇవి తీసుకుని అవి రాయడము, అవి తీసుకుని ఇవి రాయడం తీసుకోవాలి. అంటే విగ్రహం తీసుకుని సమాసం చేయడం, సమాసం తీసుకుని విగ్రహం రాయడం నేర్చుకోవాలి. అదే దానికి మీకు ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ ఏమిటండి అని ప్రశ్న అంటే ఇదే ప్రశ్న. అర్థమైందా? పంచమీకిలోకి పోదు. విగ్రహంలో పంచమీ తాలూకా రూపం ఉండాలి. నుండి, వలన, దూరం, కంటే, పట్టి ఇలాంటివి ఏవైనా పంచమీ అర్థాలు లోపల ఉండాలి. గ్రామ నిర్గమః అనుంది. అంటే గ్రామాత్, గ్రామము నుండి బయలుదేరాడు. నిర్గమనం. గ్రామ నిర్గమః. భయపలాయనం. భయాత్ పలాయనం. శత్రుభయం. శత్రోః. విభక్తి. శత్రువు వలన భయము. గృహ నిష్కరణం. గృహాత్. గృహము నుండి నిష్క్రమణం. దేశ బహిష్కరణం. దేశాత్ బహిష్కరణం. దుఃఖమోక్షః. దుఃఖాత్ మోక్షః. దుఃఖము నుండి విడిపడటం. దుఃఖమోక్ష అనేదాన్ని దుఃఖాత్ మోక్షః. అరణ్య ఆగమనం.
అరణ్యాగమనం అని ఉంది, విడగొడితే అరణ్య ఆగమనం. అరణ్యాత్ ఆగమనం. లోభనాశ, లోభాత్ లోభము నుండి నాశం పొందడం. రోగాత్ ముక్తి, రోగము నుండి. పాప భయం, పాపాత్ భయం, పాపము వలన భయం. చదవండి ఎవరన్నా ఉదాహరణ. రెండు ఒక్కొక్కడు చదవండి. గ్రామ నిర్గమ, గ్రామాత్ నిర్గమ విభక్తి. భయ గ్రామాత్, ఆత్ అనేది పంచమీ శబ్దం అది. అలాగే భయ పలాయనం. ఆత్ని ఏంటంటారు? ఆత్ని ఏమిటంటారు? గ్రామ అనేటటువంటి ప్రాతిపదికకు ఆత్ అనేటటువంటి విభక్తి రూపము చేరగా ఏర్పడిన పదము గ్రామాత్. పంచమి విభక్తి. అలాగే భయ ఫలాయనం, భయాత్ పలాయనం. ఇంకో రెండు ఎవరైనా చదవండి. శత్రుభయం, శత్రోహ భయం. శత్రుభయం అన్నది సమాసం అయింది. శత్రోహ భయం అంటే శత్రువుల చేత భయము, అది శత్రువుల వలన భయము. దాన్ని శత్రు భయం కింద చెప్తున్నారు. శత్రువుల వలన అంటే మళ్ళీ తృతీయ విభక్తి. అదే మన తెలుగులో చేత అని చెప్పినట్టు కాదు, శత్రువుల వలన భయం. అది శత్రు భయం అని కూడా అదే సమాసం చేసి చెప్పుకుంటాం. అలాగే గృహాత్ నిష్క్రమణం అన్నది గృహము నుండి నిష్క్రమణం, అది గృహ నిష్క్రమణం. తర్వాత దేశ బహిష్కరణం అంటే దేశాత్, తా అనేది పంచమి విభక్తిలో, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేశాత్ బహిష్కరణం. దుఃఖ మోక్ష, దుఃఖాత్ మోక్ష. రామాత్ గోపాలాత్ అంటున్నాం కదా, అలాగే దేశాత్ గృహాత్ అనేవి. అది దుఃఖాత్ మోక్ష, దుఃఖ మోక్ష. నెక్స్ట్ రెండు. అరణ్యాగమనం, అరణ్యాత్ ఆగమనం. అంటే అరణ్యము నుండి తిరిగి రావడం. రాముడు అరణ్యం నుంచి వచ్చారు ఉందనుకోండి, అక్కడ అరణ్యాత్ ఆగమనం. అరణ్య ఆగమనం కల్పిస్తే అరణ్యాగమనం అవుతుంది. సంధి ఉంటే నిత్యంగా చేసి తీరాలి. లోభనాశ, లోభాత్ నాశ. లోభాత్ అనే దాని తాలూకా ప్రాతిపదిక లోభ. లోభ కాదు, లోభ అనేది ప్రథమ విభక్తి రూపము. ప్రాతిపదిక అంటే విభక్తి చేరని రూపము, అది లోభ. లోభ నాశం దాన్ని కలిపి లోభనాశ. రెండిటికి సంధి వచ్చే అవకాశం లేదు, చేత లోభనాశ. రోగముక్తి, రోగాత్ ముక్తి. పాప భయం, ఆత్ అనేది లోపించి రోగముక్తి అయిపోయింది. తర్వాత పాప భయం, పాపాత్ భయం. ఎందుకు సమాసమైంది? విగ్రహంలో రెండు పదాలు ఉన్నాయి, పాపము వలన అని భయం అని రెండు ఉన్నాయి. ఈ రెండిటి తాలూకా ప్రాతిపదికలు ఏమిటి? పాపహ కాదు, పాపం కాదు, పాప అనేటటువంటిది ప్రాతిపదిక. భయం ఒక ప్రాతిపదిక. భయ, పాప భయం. ఆ భయం అనేటటువంటి రూపం ఎలా వచ్చిందంటే ఆ రెండవ పదాన్ని బట్టి అది భయం, భయేన, భయాయ, భయాత్ అనేటటువంటి రూపాలు తర్వాత తీసుకుంటుంది. ముందు పాప భయం ఏర్పడితే దానికి విభక్తి రూపాలు తర్వాత విభక్తులు వస్తాయి. విభక్తులు ఆ రెండో పదానికే యాడ్ చేస్తాం. అప్పుడు మొదటి పదంలో విభక్తి లోపించేస్తుంది. ఇప్పుడు చేయండి ఎవరైనా రెండు చేయండి. అమ్మ మీరే చేయండి రెండు. గ్రామాత్ గమనం. గ్రామాత్కి ప్రాతిపదిక పదం ఏమిటి? గ్రామాత్కి గ్రామ, గ్రామ గమనం. శత్రోః భయం, శత్రు భయం. దుఃఖాత్ మోక్ష, ఎందుకంటే దుఃఖాత్ తొలక ప్రాతిపదిక పట్టుకోవాలి మీరు. విభక్తి చేరని రూపం ఏదో చూసుకోవాలి. విభక్తి పంచమ విభక్తి. విభక్తి తీసేస్తే ప్రాతిపదిక దుఃఖ, దుఃఖ మోక్ష. లోభాత్ నాశ, రోగాత్ ముక్తి, దేశాత్ నిర్గమ, గృహాత్ ప్రయాణం, పాపాత్ భయం, అరణ్యాత్ ఆగమనం. అరణ్య ప్రాతిపదిక, ఆగమనం ఇంకొక పదం. ఈ రెండు పదాలకి సంధి ఉంది కాబట్టి అరణ్యాగమనం. భయాత్ పలాయనం, భయపలాయనం. గ్రామగమనం విడదీయండి ఇప్పుడు. గ్రామగమనం, శత్రుభయం, దుఃఖమోక్ష,
దుఃఖాత్ దుఃఖాత్ మోక్షః, మోక్ష శోభనాశః, లోభాత్ లోభాత్ నాశః, రోగముక్తిః, రోగాత్ రోగాత్ ముక్తిః, దేశనిర్గమః, దేశాత్ నిర్గమః క్షాత్ నిర్గమః, ఆత్ యాడ్ చేయడమే, దేశాత్ దేశాత్ నిర్గమః, గృహప్రయాణం, గృహాత్ గృహాత్ ప్రయాణం, ప్రయాణం పాపభయం, పాపాత్ భయం, భయం అరణ్య ఆగమనం. ముందు విడగొట్టుకోవాలి. అలా సంధిలో ఉన్నప్పుడు విగ్రహం చేయడానికి ముందు ఆ పదాలను అరణ్య ఆగమనం చెప్పుకోవాలి. అరణ్యానికి అప్పుడేమో విభక్తి ఇచ్చారు. అరణ్యాత్ ఆగమనం, అరణ్యాత్ ఆగమనం, అరణ్యాత్ ఆగమనం, లేకపోతే అరణ్యాత్ గమనం అని వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు విడగొట్టుకోకపోతే గమనం అంటే వెళ్ళడం, ఆగమనం అంటే రావడం, అర్థం మారిపోతుంది. అరణ్య ఆగమనం అనేది విడగొట్టుకుని పెట్టుకోవాలి మొదట. అప్పుడు విగ్రహంకి విభక్తి యాడ్ చేయాలి. ముందు అట్టించి ఏం చేసాము, విభక్తిని తీసి సంధి చేసాము. ఇట్టించి వెళ్ళినప్పుడు సంధి విడగొట్టి విభక్తిని యాడ్ చేస్తాం. అర్థమైందా? భయపలాయనం భయాత్ పలాయనం, భయాత్ పలాయనం, అయిపోయింది. సప్తమి తత్పురుషకి వెళ్ళిపోతాం. సప్తమిలో లో, పైన, యందు అని ఉంటాయి కదా. దాని యందు, దాని లోన, దానిపైన, దాని లోపల, లోన్ లోపల అనేటటువంటిది సప్తమి. చూడండి ఇక్కడ గృహవాసః, గృహే వాసః, గృహే రామే అన్నట్టుగా గోపాలే, గృహే పాట ఏదైతే ఉందో గృహే అనే అటువంటిది. గృహే అనేది సప్తమి శబ్దము. గృహమునందు వాసః, గృహే వాసః, గృహవాస. నగరే నగరమునందు వసతి అని ఉంది. అక్కడ వెర్బ్ ఉంది. వాసః అనేది వెర్బ్ కాదు, వసతి అనేది వెర్బ్ ఉంది. కాబట్టి నగర వాసి అయింది. ఇటువంటి దాన్ని ఏంటంటారో ఉపపదం అంటారు. తర్వాత చూద్దాం. ఉపపదం కూడా ఉదాహరణ ఇక్కడ వచ్చింది. హృదయే స్థితః, హృదయస్థః, శిరసి భూషణం, శిరోభూషణం, శిరభూషణం అనమాట. శిరాభూషణం కూడా ఆకి ఆ ఉంది కాబట్టి శిరోభూషణం అయింది. గిరి స్థితః, గిరౌ స్థితః, పాఠశాల వాసః, పాఠశాలాయాం వాసః, క్షేత్రస్థః, క్షేత్రే స్థితః, హస్తస్థం, హస్తే స్థితం, గ్రామస్థః, గ్రామే స్థిత. గ్రామస్థుడు ఎంత కామన్గా వాడతాం. గ్రామస్థః అంటే గ్రామే స్థితః. మనసి స్థితం, మనసే స్థిత, రెండు ఒలగరేస్తాను. మనసే స్థితం, మనసి స్థితం, మనస్థితం అని ఉండాలి. మనసి స్థితం చూద్దాం. మళ్ళీ చెప్పండి ఒక్కొక్కటి ఉదాహరణలు. గృహవాసః, గృహే వాసః అంటే అర్థం ఏమిటి? ఇంటి యందు ఉన్నవాడు, ఇంటి ఉన్నవాడు. కరెక్ట్. నగరవాసి, నగరే వసతి, ఆ నగరం నందు నివసిస్తున్నాడు అనమాట. వసతి అనేటటువంటి వెర్బుని ఒక నౌన్ గా మార్చాం. వాసి అని ఘంగ్ ప్రత్యయం చేర్చి అలా రావడాన్ని ఇంకొక సమాసం అంటారు. తర్వాత చూద్దాం. హృదయస్థః చూడండి. తర్వాత ఎవరైనా హృదయే స్థితః, హృదయే స్థితః, హృదయే హృదయస్థః, హృదయే అంటే హృదయమునందు, హృదయమునందు ఉన్నవాడు. అస్థితః అంటే స్థః అయిపోయింది అది. శిరోభూషణం అన్నది శిరసి భూషణం. శిరోభూషణం రోజు పడుతుంటారు, శిరోభూషణం అంటూ ఉంటారు. అంటే శిరసి, శిరస్సునందు భూషణం శిరస్సునందు ఉన్నది భూషణం. ఉన్నది. గిరిస్థితః, గిరౌ స్థితః, రౌ ఎందుకు వచ్చిందంటే ఇకారాంత శబ్దమునకు సప్తమి. గిరౌ స్థిత, దానికి సప్తమి విభక్తి గిరౌ అని వస్తుంది. గిరౌ. పాఠశాల, పాఠశాల వాసః, పాఠశాలాయాం వాసః, పాఠశాలాయాం పాఠశాల యందు ఉన్నవాడు. క్షేత్రస్థః, క్షేత్రే స్థితః, క్షేత్రే క్షేత్రమునందు అంటే పొలంలో ఉన్నాడు. క్షేత్రే స్థితః. అయితే ఈ క్షేత్రంలో ఉన్నవాడు ఆ పరమాత్ముడు. క్షేత్రే స్థితః క్షేత్రజ్ఞః. అలా కూడా క్షేత్రం చెప్పుకోవచ్చు. హస్తస్థం, హస్తే స్థితం, గ్రామస్థః, గ్రామే స్థితః, మనస్థితం, మనస్సి ఉండదు, మనస్థితం, మనసి స్థితం. మనసి స్థితం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అభ్యాసం చేద్దాం.
రెండు రెండు తీసుకోండి ఒక్కొక్కడు. సార్ చిన్న సందేహం సార్ అందులో. చెప్పండి. అంటే ఈ స్థిత అన్నది స్థహ కింద మారుతుందా సమాసం సహా వచ్చేది? నుంచే స్థిత వచ్చింది అనమాట. ఉన్నవాడు అనేటటువంటి వెర్బ్ రూపంలో ఉంది అది. దాన్నేమో మనం సహా అనేటటువంటి నౌన్ గా మార్చేసాం. అంటే విగ్రహవాక్యం వచ్చేటికి స్థిత అని వస్తుందా? అక్కడ వెర్బ్ ఆ నౌన్ మళ్ళా విడగొట్టి వెర్బ్ గా చేసేసుకున్నాం. అస్థితం అన్న స్థిత అనేటటువంటి దాన్ని క్షేత్రే స్థిత దగ్గర, గ్రామే స్థిత దగ్గర అలా చేసుకున్నాం. అలాగే హస్తే ఇక్కడ సార్ ఒకటి హస్తస్థ అన్నారు. హస్తే స్థితం హస్తే స్థితం హస్తస్థం. అది కొంచెం అంటే వేరేగా ఉంది కదా వీటిలో లేకుండానే, అందుకు వచ్చిన సందేహం. హస్త నపుంసకలింగ శబ్దం ఏర్పడింది అక్కడ, అందుకే హస్తస్థం అని వచ్చింది. ఇదేమో ప్రథమ, ఇది పుల్లింగ శబ్దం ఏర్పడింది కాబట్టి మనస్థితం, ఇది మళ్ళీ నపుంసకలింగ శబ్దం. శబ్దం అక్కడ ఉండే పదార్థాన్ని బట్టి శబ్దం ఉంటుంది కదా, దాన్ని బట్టి. అందుకు గృహే వాస విడదీయండి. గృహవాసి. గృహవాసి కలపండి. గృహే వసతి. నగరే వసతి. నగరవాసి. నగరవాసి. హృదయే స్థిత. హృదయస్థ. క్షేత్రే స్థిత. క్షేత్రస్థ. శిరసి భూషణం. శిరోభూషణం. ఇంకెవరైనా హస్తే స్థితం. హస్తస్థః. హస్తస్థం. హస్తస్థ. గిరౌ వాసః. గిరివాసః. గిరివాసం. గిరివాసం. గ్రామే జనః. గ్రామజనః. గ్రామజనః. పాఠశాలాయాం వాసః. పాఠశాలావాసి. పాఠశాల వాసః. వాసి అక్కర్లేదు, పాఠశాలాయాం ఉన్నాడని చెప్పలేదు, వాసః అనే నౌనే ఇచ్చాం కాబట్టి పాఠశాల వాసః. పాఠశాల వాస. మనసి చింత. మన చింత అవుతుంది, మనశ్చింత అయిపోతుంది. సాకింద శా వస్తుంది చింత. మనశ్చింత. సకారం చకారం కలవడానికి అవకాశం ఉంది, మనశ్చింత అయిపోతుంది అది. ఇప్పుడు ఒక్కొక్క పదానికి చూడండి. గృహే వాసః. గృహవాసః. నగరే వసతి. నగరవాసి. హృదయే స్థిత. ఇదేంటి నెక్స్ట్ అంటే హృదయే స్థిత. హృదయస్థః. క్షేత్రే స్థిత. క్షేత్రస్థః. శిరోభూషణం. శిరోభూషణం అంటే శిరే అని ఉంది కదా అక్కడ, శిరసి శిరసి భూషణం. శిరోభూషణం. హస్తస్థం. హస్తేన స్థః. హస్తస్థం. గిరివాసం. ఎక్కడున్నారు? కిందనే ఉన్నారా? హలో. గిరౌ వాసః. గిరౌ వాసః. గిరివాసః. గిరౌ. గ్రామే జనః. పాఠశాలాయాం వాసః. మనసి చింత. మనశ్చింత. అర్థమైందా? అర్థం సార్. మరోసారి కావాలంటే చేస్తే చేయండి. వీటిని రెండు రెండు తీసుకోండి. వీటిని విడిగా గృహే వాసః అనేదాన్ని సమాసం చేయండి. గృహవాసః వస్తుంది. నగరే వసతి. చెప్పండి. నగరే నగరవాసి వస్తుంది సార్. నెక్స్ట్ ఇంకెవరైనా రెండు చెప్పండి. హృదయస్థ. క్షేత్రే స్థిత. తర్వాత రెండు ఇంకెవరైనా చెప్పండి. శిరసి భూషణం. శిరోభూషణం. హస్తే స్థిత. హస్తస్థం. హస్తస్థం కరెక్ట్. గిరౌ వాసః. గిరివాసః. కరెక్ట్. నెక్స్ట్ ఎవరన్నా. గ్రామే జనః. గ్రామజనః. పాఠశాలాయాం వాసః. పాఠశాల వాసః. పాఠశాల పదం పాఠశాల. ప్రాతిపదిక దీర్ఘము ఆకారాంత
ఆ, ఆకారాంత శబ్దం అది. అర్థమైంది సార్. పాఠశాల. పాఠశాల వాసః వాసః మనసి చింత. మనశ్చింత మన మనశ్చింత. చింత రాయాలి. మన చింతకి సంధి డెఫినెట్ గా ఉంది కాబట్టి చెయ్యాలి. విసర్గ అప్పుడు మనస్థిత. మనశ్చింత. ఇప్పుడు వీటి విడగొట్టండి. గృహవాస, గృహే వాసః నగరవాసి. నగరే వాసి నగరే వసతి. నగరే వసతి. వసతి. నగరవాసి అంటే వసతి అనే వెర్బ్ ఫామ్ లోకి మార్చేసుకోవాలి. హృదయస్థ, హృదయే స్థః. హృదయే స్థిత. స్థితః, సారీ. క్షేత్రస్థ, క్షేత్రే స్థితః. స్థిత. శిరోభూషణం, శిరసి 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 భూషణం. భూషణం. శిరసి హస్తస్థం, హస్తే స్థితం. హస్తే హస్తే స్థితం. స్థితం. గిరివాస, గిరౌ వాసం. గిరౌ వసతి. గిరివాస. గ్రామజన, గ్రామే జనః పాఠశాల వాస. పాఠశాలాయాం వాసం. పాఠశాలాయాం వాసః మనశ్చింత, మనసి చింత. మనసి చింత. మన అనే శబ్దానికి మనసి సప్తమి విభక్తి. మనసి. మనసి చింత. ఇంకా ద్విగు సమాసాన్ని దీంట్లోకి వెళ్తున్నాం. కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. కొత్త విషయం. తత్పురుషులు అయ్యాయి అంటే ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి చెప్పుకున్నాం. ద్విగు సమాసంలోకి వస్తే సంఖ్యాపదం పూర్వపదంగా వచ్చి ఏర్పడే తత్పురుష సమాసం. ఇది కూడా తత్పురుషయే అంటే ఉత్తర పదమే ప్రధానం ఉంటుంది తత్పురుష సమాసంలో. ఆ మొదటి దాని విభక్తి లోపిస్తుంది. తత్పురుష సమాసం ద్విగు సమాసం. సూత్రార్థం సంఖ్య ప్లస్ పదం ద్విగు. ముందు సంఖ్యావాచకం ఉండాలి, తర్వాత పదం నామపదం ఉండాలి, ఉంటే ద్విగు అవుతుంది. ముందు సంఖ్య ఉండాలి, తర్వాత నామపదం ఉండాలి, క్రియాపదం ఉండదు సాధారణంగా. మొత్తం సమాసం తత్పురుషలాగే ఉంటుంది. లక్షణం ఏమిటి? పూర్వపదం సంఖ్య, ఉత్తర పదం నామవాచకం. లింగం దేంట్లో ఉంటుంది? ఆ సందర్భానుసారంగా అది వచ్చేటటువంటి పదము పుల్లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం. అలాగే ఏక కావచ్చు, ద్వి కావచ్చు, బహు కావచ్చు. ఏర్పడిన పదాన్ని బట్టి లింగం వచనం ఉంటాయి. ఉత్తర పదము నామవాచకము, పూర్వపదము సంఖ్య. తత్పురుషుల భాగం యస్సాము. ద్విగు సమాసంలో 3 రకాలు ఉంటాయి. మళ్ళీ ఏ విధంగా ద్వంద్వ సమాసాలలో 3 రకాలు ఉన్నాయో ఇక్కడ కూడా సంఖ్య ప్లస్ బహువచనార్థం, సంఖ్య ప్లస్ సమాహారార్థం, సంఖ్య ప్లస్ విశేషణార్థం. ఆ సంఖ్యావాచకాన్ని బహువచనం అని చెప్పడానికి వాడారా, ఆ సంఖ్యని సమాహారం అని చెప్పడానికి వాడారా, ఆ సంఖ్యని విశేషణంగా వాడారా అనే దాన్ని బట్టి 3 రకాలు ఉంటాయి. చూస్తే మీకే అర్థం. త్రిలోక విగ్రహం, త్రయ లోక. త్రయ అంటే 3 అయినటువంటి లోకాలు. త్రయ శబ్దము సంఖ్య కదా. త్రయ అంటే 3. లోకా త్రిలోక. త్రయ లోక త్రిలోక. పంచవటి, పంచవటా అంటే పంచవటి. చతుర్వేదా, చత్వార వేదా. చత్వార అనే దాంట్లో విభక్తి పోయి చతువే మిగిలింది, చతు అని మిగిలింది. చతు వేద, చతుర్వేద. నవగ్రహ, నవగ్రహా. సప్త సముద్రా, సప్త సంఖ్యావాచకం. సప్త సముద్రా, సప్త సముద్ర అని ఒకే పదం. సప్త సముద్రా అని కలిపి రాస్తే ఒకే పదము. సప్త సముద్రా అనేది విగ్రహం. షడ్రస, షట్ రసాహ, షడ్రసాహ. ద్విపద అంటే ద్వౌ పాదౌ, 2 పాదములు అని చెప్పినప్పుడు ద్విపద. త్రిగుణా, గుణా. దశ దిశ, దశ దిశ. ద్విచక్షు, ద్వే చక్షుషి, 2 కన్నులు అని అర్థంలో ద్విచక్షు. అంటే ఏమైంది? ప్రతి దాంట్లో ముందు ఒక సంఖ్యాపదము గలదు. ఆ సంఖ్యాపదము ఇక్కడ బహువచనార్థంగా వాడారా, సమాహారార్థంగా వాడారా, విశేషణార్థంగా వాడారా అని బట్టి 3 రకాలుగా ఉంటుంది.
త్రిలోకలో త్రయ అనేటటువంటి సంఖ్యాపదము, దాని ప్రాతిపదిక త్రి. లోకాహ అనేటటువంటిది లోకహ అని ఏకవచనం అయిపోయింది. త్రయలోకాహన త్రిలోకహ అనే ఉంది, త్రిలోకాహ అని లేదు. ఎందుకు ఏర్పడినటువంటి పదం మూడు లోకములను ఒకటిగా చూపడం అక్కడ అర్థం, అంచేత ఏకవచనంగానే అయిపోయింది త్రిలోకహ. పంచవటాహ్ అనే ప్లూరల్ పంచవటి, దీర్ఘం ఉండాలి ఇక్కడ. పంచవటి అనేది తెలుగు శబ్దం, పంచవటి దీర్ఘం పెట్టాలి. పంచవటాహ అనేటట్టు. చతుర్వేదాహ్, చత్వారః వేదాః. చత్వారః అనే సంఖ్యాపదమునకు చతుహు అనేది ప్రాతిపదిక. చతుహు వేద, చతుర్వేద. నవగ్రహ, అక్కడ తేడా కనపడుతున్నది మీకు. సప్త సముద్రాహ, అదే అలాగనే ఉంది. షట్ రసాహ్, షడ్రసాహ్. ద్విపదః, ద్వౌ పాదౌ. ద్వౌ అనే దాని తాలూకా ప్రాతిపదిక శబ్దము ద్వి, అది అందువల్ల పాదవ్ అనేది పదహ అని, మళ్ళీ ద్విపదహ అనే సింగులర్ నెంబరే వచ్చింది. పాదవ్ అనే ద్వివచనము పాదవ్ అనేటటువంటిది ద్విపదహ అని ఒకే పదంగా చెప్తున్నాం కాబట్టి అలా వచ్చింది. త్రిగుణాహ్, త్రయః గుణాహ్ త్రిగుణాహ్. దశ దిశః, ద్విచక్షు, ద్వే చక్షుషి, ద్విచక్షు, మళ్ళీ సింగులర్ నెంబర్గానే అయింది. ఇది ఏ నెంబర్ అవుతుంది అనేది, దేని మీద ఏ వచనంలో ఉంటుంది, ఏ లింగంలో ఉంటుంది అనేది ఆ పదం ఏర్పడిన దాన్ని బట్టి బహువచనార్థంగా ఏర్పడిందా, సమాహారార్థంగా ఏర్పడిందా, విశేషణార్థంగా ఏర్పడిందా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏమిటి తెలుసుకోవాలి. చెప్పండి రామూల్య. సార్, ఇది బహువచనార్థం, సమాహారార్థం, విశేషణార్థం అంటే ఏంటో చెప్పరా అది చెప్తా, సార్? అదే కదా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే. 3 రకాలుగా ఉంటుంది, దాన్ని బట్టి అది షడ్రసహ, లేకపోతే ద్విపదహ, సప్త సముద్రాహ దగ్గర ప్లూరల్ వచ్చింది. నవగ్రహాహ ప్లూరల్ వచ్చింది. చతుర్వేదాహ ప్లూరల్ వచ్చింది. పంచవటీ సింగులర్లో ఉంది. త్రిలోకః సింగులర్లో ఉంది. ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనేది అక్కడ వాడినటువంటి సందర్భాన్ని చూసుకోవాలి అని చెప్తున్నాను. ఏమిటి ఆ సందర్భం చూద్దాం. రకాల వ్యత్యాసం: సంఖ్య ప్లస్ బహువచనార్థం, సంఖ్య ప్లస్ సమాహారార్థం, సంఖ్య ప్లస్ విశేషణార్థం. సరే, సంఖ్యాపదం ముందు ఉండాలి, తరువాత పదం నామపదం అయి ఉండాలి. నిజంగా అన్ని సంఖ్యలో ఉన్నటువంటి వస్తువులు, అంత సంఖ్యలో ఏమిటండి, నాట్ మచ్ మెనీ, అన్ని సంఖ్యలో ఉన్న వస్తువులు. సమూహం కాదు, వ్యక్తిగతంగా దేనికవి విడివిడివి. త్రిలోకాహ్ అన్నాను అనుకోండి, అంటే ఏంటనమాట, 3 లోకములను వేరువేరుగా చెప్పదలుచుకున్నాను. త్రయః లోకాహ్ త్రిలోకా. 3 లోకాలు కలిపిగా సమాహారంగా చెప్పదలుచుకున్నాను అనుకోండి, త్రయః లోకాహ్ అని త్రిలోకః అయిపోతుంది. త్రిలోకాహ్ అని చూస్తే ఓ 3 లోకాలని వేర్వేరుగా చెప్పబోతున్నారు. భూహు భోహ సువహ అనేదో చెప్తున్నారు. 3 లోకాల్లో నారదుడు తిరుగుతున్నాడు అంటే త్రిలోకవాసి అంటే త్రిలోకః అనేటటువంటిది 3 లోకాలని సమాహారంగా చెప్తే త్రిలోకః. అదే కానీ విడివిడిగా వేర్వేరు అనే అర్థంలో చెప్తే త్రయలోకాః త్రిలోకాః. చతుర్వేదాః, చత్వారః వేదాః చతుర్వేదాః. నవగ్రహాః, 9 గ్రహాలు. సప్త ఋషయః, అంటే వీటిని వేరువేరుగా చూపించారని ఉద్దేశం. పదం ఉద్దేశం ఏంటంటే వేరువేరుగా చూపించడం. సప్త ఋషయః అన్నది అలాగే. దశ దిశః, లక్షణం ఏమిటి, వచనం. బహువచనము అనేక వస్తువులు, సమాహారం కాదు. అర్థమైందా? ఇప్పుడు సమాహారం అంటే కలిసి అన్నింటినీ కలిపి ఒక పదంగా చెప్పదలుచుకున్నాం. బహువచనంగా చెప్పదలుచుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. త్రిలోకాహ్, త్రయః లోకాహ్. త్రయ అనేది ప్రాతిపదిక, త్రి అనేది ప్రాతిపదిక, త్రయ అనే దానికి అంచేత త్రిలోకాహ్ అయింది. అర్థమైందా? చతుర్వేదాః, నవగ్రహాః, సప్తర్షయః, సప్త ఋషయః, సప్తర్షయః అయిపోతుంది. దశ దిశః. ఈ విధంగా వస్తే ఇటువంటి దానిని సంఖ్యావాచక అంటే సంఖ్యా బహువచనార్థంగా వాడినటువంటిది. బహువచనార్థంగా వాడినటువంటి ద్విగు. ద్విగు అంటే సంఖ్యావాచకం ముందు ఉండాలి, తరువాత నామపదం ఉండాలి, క్రియాపదం ఉండకూడదు. అంటే మొదట సంఖ్యావాచకము,
తర్వాత నామపదము ఉంటే అది ద్విగు సమాసం. ఈ సంఖ్యావాచకము బహుత్వాన్ని చెప్పడానికి వాడచ్చు, లేకపోతే వాటన్నిటినీ కలిపి ఒకే ముద్దని చెప్పడానికి వాడచ్చు, లేకపోతే ఈ పద సముదాయము వేరే దాన్ని సూచించవచ్చు అనేటటువంటిది అనమాట. బహుత్వంగా వాడిని ఇప్పుడు చూపించాను. సమాహారార్థం వేరే విశేషణంగా చెప్పడం కోసం. మిగతా రెండు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఒక సమూహంగా సమాహార ద్వంద్వంలా ఇప్పుడెప్పుడు నపుంసకలింగ ఏకవచనంగానే ఉంటుంది. ఇప్పుడు త్రిలోకం అన్నాను, త్రయాణం లోకం సమాహార, 3 లోకాల సమాహారం. ఇందాక ఏంటన్నాము, త్రిలోక అన్నాం, త్రిలోకం అన్నాం, అంటే దాన్ని నపుంసకలింగ శబ్దంగా వాడినప్పుడు త్రిలోకమైంది. పంచాంగం అంటున్నాం, 5 అంగాల సమూహము. ద్విపదం, ద్వయోః పదయోః సమాహారః ద్విపదం. షడ్రసం, షడ్రసానాం సమాహారః, 6 రుచుల సమూహము షడ్రసం. త్రిగుణం, త్రయాణం గుణానాం సమాహారః త్రిగుణం. త్రిగుణం, షడ్రసం, ద్విపదం, పంచాంగం, త్రిలోకం ఇవన్నీ కూడా ఏకవచనము, నపుంసకలింగ శబ్దము. ఇలా వాడినప్పుడు ఆ 3 లోకాలని ఒక ముద్దగా, ఒక సమాహారంగా, సమూహంగా చెప్పడం. 5 అంగాలని ఒకే సమాహారంగా చెప్పడం. పంచాంగం మీ ఇంట్లో ఉందా అంటారు, అంటే 5 అంగాలు వేరువేరుగా ఉండవు కదా, అక్కడ అన్నీ కలిసే ఉంటాయి. అంచేత పంచాంగం. ద్విపదం, 2 కాళ్ళతో ఎవరు నడుస్తున్నారు, 2 కాళ్ళు కలిసే ఉంటాయి కాబట్టి ద్విపదం. రుచులతో కూడి ఉన్న ఆహారం అన్నప్పుడు షడ్రసం. త్రిగుణం అంటే ప్రపంచమంతా త్రిగుణాత్మికం, అంటే 3 గుణాల సమాహారము చెప్పడం. లింగం ఏమిటి, నపుంసకలింగం. వచనం ఏమిటి, ఏకవచనం. భావం ఏమిటి, ఓ సమాహారము లేక విశేషణంగా వాడాను అనుకోండి. ఈ సంఖ్యను ద్విపాదః అన్నాను అనుకోండి, అంటే 2 కాళ్ళు గలవాడు. చతుష్పాదః అన్నాను అనుకోండి, 4 కాళ్ళు గలది. త్రినేత్రః అంటే 3 నేత్రాలు అనే దానికి ప్రాముఖ్యత లేదు, ఈ 3 నేత్రాలు గలవాడు అని ఇంకొక దాన్ని చూపిస్తుంది. త్రీణి నేత్రాన్ని అస్య, 3 కాళ్ళు గలవాడు. చతుర్భుజః, 4 భుజ అస్య, 4 చేతులు గలవాడు. షడాననః అంటే 6 ముఖాలు గలవాడు. ద్విచక్షుః, 2 చక్షుషి అస్య, 2 కళ్ళు గలవాడు. ఇక్కడ లక్షణం ఏమిటి, విశేషణంగా ఉంది. ఆ ద్విచక్షుః అనేటటువంటిది ఆ మనిషిని చెప్పే ఒక విశేషణంగా వాడబడింది. కర్మధారయంలా ఉంది. కర్మధారయం అంటే విశేషణం. విశేషణంగా వాడితే ఆ చక్షుని ద్వి అని చెప్పి విశేషణం చేస్తున్నాం. అలాగేనేమో భుజాన్ని చతుః అని చెప్పి 4 భుజాలని విశేషణంగా చెప్తున్నాం. కాబట్టి కర్మధారయ స్వభావం కర్మ. మూడింటిని కలిపి చూస్తే బహువచనార్థంగా వాడితే భావం అనేకమని ఉంటుంది, ఉండే పదము బహువచనంలో వస్తుంది. ఎగ్జాంపుల్ చతుర్వేదాః, త్రిలోకాః. సమాహారంగా వాడితే సమూహం ఏకవచనంలో ఉంటుంది, పంచాంగం అన్నట్టు. విశేషణంగా వాడితే అది కలవాడు, అంటే వచనం ఆధార ఆ పదం ఆధారితంగా వచనం ఉంటుంది. త్రినేత్రః, త్రినేత్రః అంటే 3 నేత్రములు గలవాడు అనేది పుల్లింగ శబ్దం కాబట్టి త్రినేత్రః అన్నాము. ద్విగు సమాసాన్ని ఎలా గుర్తించాలి? సంఖ్యావాచకం ఉన్నదా, ఉంది. అది ముందుందా, ఉంది. తర్వాత నామవాచకం ఉందా, ఉంది. అది సమూహమా, అంటే ఒక బహువచనాన్ని చెప్తుందా, లేక సమాహారంగా చెప్తుందా, విశేషించి వేరేదైనా చెప్తుందా, బహువచనంగా ఉందా? దీన్ని 6 రకాల ప్రశ్నలు వేసుకుంటే మీకు ద్విగు సమాసం తెలుస్తుంది. ద్విగు సమాసాన్ని వివరించండి. ద్విగు సమాసం అనగానేమి? చెప్పేదా సార్? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ద్విగు సమాసం అంటే అది పూర్వపద సంఖ్య, అంటే ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం అయి ఉంటుంది. సింపుల్ కదండి, అది పూర్వపదము సంఖ్యావాచకము. పూర్వపదం సంఖ్యావాచకం. దాని భావం ఆధారంగా 3 రకాలు వస్తాయి అందులోను. అదేంటి, ఒకటి అయిపోలేదు. పూర్వపదము సంఖ్యావాచకము, ఉత్తర పదము నామవాచకము, క్రియ అయి ఉండదు.
వచనము దాన్ని బట్టి ఉంటుంది ఆ అక్కడ టైప్ను బట్టి ఉంటుంది. లింగము వచనము ఆ టైప్ను బట్టి ఉంటుంది. టైప్ని బట్టి ఉంటుంది. ఏమిటా టైపులు? అప్పుడు బహువచనము, సమాహారము, విశేషణము మూడు. బహువచనార్థం, బహువచనంగా చెప్పడం కోసం మీ ఇంటెన్షన్ ఏమిటి? 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయని వేరువేరుగా ప్లూరల్గా చెప్పడం కోసం. చెప్పడం కోసం ఒకటి, సమాహారం ఒకటి, అన్ని కలిపి ఒక ముద్దగా చెప్పడం. విశేషణార్థం ఒకటి. అంటే విశేషణం అంటే ఆ ఉన్నవాడు ఎవడో, ఒక ఉన్న వస్తువు, ఉన్న మనిషి, ఉన్న లేడీ అని చెప్పడం విశేషణార్థం అన్నమాట. విశేషణం. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సంఖ్యాపదం ఉండాలి, నామవాచకం ఉండాలి. అంటే నిజంగా అన్ని సంఖ్యలలో వస్తువులు ఉన్నాయి అని ఒక అర్థం. సమూహం కాదు, సమాహారం కాదు, వ్యక్తిగతంగా అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పదం చూడండి. త్రిలోకాహ, వినండి, చూడండి, చదవండి ఎవరైనా. త్రిలోకాహ అంటే త్రయ లోకాహ అంటే 3 లోకాలు అని చెప్పడానికి అలా త్రిలోకాహ అంటారు. అది ఆ పదం చూస్తే మీకేం తెలుస్తుంది? బహువచనాన్ని చెప్పడానికి రెడీగా ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకు త్రిలోకం అనలేదు కదా, త్రిలోకాహ అన్నాను నేను. అది అంటే విభక్తిలో త్రిలోకాహ అని వచ్చింది కాబట్టి చతుర్వేదాహ అది కూడా బహువచనమే. చత్వారః వేదాహ అని వచ్చింది కాబట్టి. తర్వాత మీరు చూడండి, ఇంకెవరైనా చూడండి. నవగ్రహాహ. నవగ్రహ అంటే 9 గ్రహాలు. నవ అనేటటువంటి దానికి ప్రాతిపదిక నవయే. ఆ విభక్తులు అక్కడ ఉండేటటువంటి సంఖ్యారూపము నవయే, అంచేత నవగ్రహ అయిపోయింది. అది బహువచనం. సప్తర్షయ అంటే సప్త ఋషయ అంటే 7 నంబర్ అక్కడ, ఋషులు. అది 7 అనే నెంబర్ తాలూకా ప్రాతిపదిక, అక్కడ ఉన్న నెంబర్ చూపించేది రెండు ఒకటే, అంచేదంటే సప్త ఋషయ అయిపోయింది. దశ దిశ. దశ అనేటటువంటిది సంఖ్య, దిశ అనేటటువంటిదేమో నామవాచకం. 10 దిశ. దశ దిశ అన్నప్పుడు చూడండి, సింగులర్ లో పెట్టాను నేను. దశ దిశాహ అనలేదు కదా. దశ దిశ అంటే సింగులర్ గా పెట్టామంటే వాటిని సమాహారంగా చెప్పాలి. సమాహారార్థం, సమాహారార్థం వాడాం. దశ దిశాహ అని రాసినా రైటే. అప్పుడు 10 దిక్కులు వేరువేరుగా పేర్లు చెప్తారు మీరు. దశ దిక్కులు వ్యాపించిందని చెప్పారంటే దశ దిశ అంటే ఒక్కటే చేశాను, అన్నింటినీ కలిపి ఏకాచనం అయిపోయింది. చూడండి, మీరు ఇంగ్లీష్లో కూడా అలాంటిది వస్తుంది. రామాయణ లక్ష్మణాన్ని చెప్పినప్పుడు ఎండని వాడి ఓసారి ఈజ్ అని రాస్తారు, ఓసారి ఆర్ అని రాస్తారు. అంటే రెండింటిని కలిపి వాడినప్పుడు ఈజ్ అంటారు, విడివిడి అర్థం వచ్చినప్పుడు ఆర్ అని రాస్తారు. అలాగే ఇక్కడ కూడా దశ దిశ. దశ దిశ బహువచనార్థం లాగా ఉంది కదా సార్. దశ దిశాహ దిశాహ పెట్టుకోవాలా అని ఉండాలి కదా. దశ దిశ అని ఉంది ఏకవచనంలో. సప్తర్షయ. ఓకే. చతుర్వేదాహ దగ్గర ఎలా ఉంది? బహువచనంగా ఉంది. నవగ్రహాహ దగ్గర బహువచనం ఉంది. త్రిలోకాహ దగ్గర బహువచనంగా ఉంది. అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్. అంటే బహువచనంగా ఉంటే అనేక వస్తువులు. ఓకే. ఇప్పుడు చూడండి, ఉదాహరణలు. సమాహార ద్వంద్వము అన్ని కలిపి ఉన్నదన్నమాట. ఇది త్రిలోకం. త్రిలోకాహ అనలేదు ఇప్పుడు, త్రిలోకం. అంటే ఇక్కడ నపుంసకలింగం అయి ఉండాలి, ఏకవచనం అయి ఉండాలి. అంటే త్రయాణం లోకానాం సమాహార త్రిలోకం. అది పంచాంగానాం సమాహార పంచాంగం. ఇంకా సమూహం అర్థం వస్తుంది. సమూహం అన్నమాట ముఖ్యంగా. సమాహారం అంటే ఒక గ్రూప్ గా చెప్తున్నాం అన్నమాట. గ్రూప్ గా వస్తుంది. వీఆర్ నాట్ టెల్లింగ్ ఈ 3 లోకాలను వేరువేరుగా చెప్పట్లేదు. ఒక గ్రూప్ గా చెప్పినప్పుడు సింగులర్ నెంబరు ఇంగ్లీష్ లో కమిటీ పీపుల్ అంటాం కదా, అలాంటి అనమాట. అలాగే పంచాంగం అన్నప్పుడు పంచ అంగానాం సమాహార పంచాంగం. ద్విపదం ద్వయోః పాదయోః సమాహార ద్విపదం. చతుష్పదం ద్విపదం. షడ్రసం షడ్రసానాం సమాహార. త్రిగుణం త్రయాణం గుణానాం త్రిగుణం. త్రిగుణాహ అంటే అది వేరు, త్రిగుణం అంటే సమాహారం చేశామన్నమాట. అర్థమైందా? సమాహారం చేస్తే నపుంసకలింగ ఏకవచనంలో సంఖ్యాపదంతో సమాసం కనపడితే అది సమాహార ద్విగు సమాసము.
బహువచనంలో కనిపెడితే అది బహువచన సంబంధమైనటువంటి ద్విగు సమాసము. ఏమిటది? ఇప్పుడు చూశాం కదా, బహువచనార్థం ఉపయోగించిన సమాసం. ఇంక మూడోది విశేషణార్థం వాడచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ద్విపాదః అన్నాం అంటే 2 పాదములు ఉన్నవాడు అని అర్థం. ద్విపాదః ద్విపాదః అని ఉంటుందా, త్రినేత్ర అని ఉంటుందా, త్రినేత్రీ అని స్త్రీలింగం ఉంటుందా అని మీరు ఎవరిని సూచిస్తున్నారో ఆ పదం అర్థాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏకవచనమా బహువచనమా ఏ లింగంలో ఉంటుంది అనేటటువంటిది ఆ పదం దేనిగా వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ద్విపాదః, త్రినేత్రః, చతుర్భుజః, షడాననః. యువర్ ఇండికేటింగ్ వన్ పర్సన్ విత్ దట్ క్వాలిటీ. ఇట్స్ ఎ విశేషణం అన్నమాట. ఈ 6, 4, 3, 2 అనేది ఒక విశేషణార్థంలో వాడబడ్డాయి. ద్విచక్షు, ద్విచక్షు యస్య అంటే విశేషణం ఉన్నది, కర్మధారయ స్వభావం ఉన్నది, లింగము విశేష్య ఆధారంగా ఉంటుంది. ఏది విశేషించబడుతుందో దాని తాలూకా ఆధారంగా లింగము వచనము ఉంటాయి. 3 రకాల సరిపోలిక. బహువచనార్థము అనేకమనే అర్థము బహువచనంగా ఉంటుంది. ఉదాహరణ చతుర్వేద. సమాహారంగా ఉంటుంది, ఒక సమూహాన్ని చూపిస్తుంది. ఏకవచనము నపుంసకలింగంలో ఉంటుంది, పంచాంగం. విశేషణంగా వాడితే కలది, కలవాడు. ఆ పర్టికులర్ పర్సన్ని బట్టి ఆధారితమై వచనం ఉంటుంది. త్రినేత్రీ రాయవచ్చు, త్రినేత్ర అని రాయవచ్చు. త్రినేత్రి అంటే త్రినేత్రములు కల ఆమె, త్రినేత్ర అంటే త్రినేత్రములు కలవాడు అని అర్థం వస్తుంది. ఎలా చూస్తాము? సంఖ్య ఉందా లేదా, మొదట సంఖ్య ముందుందా లేదా, తర్వాత నామవాచకం ఉంది. సంఖ్య వెనకాల ఉంటే అది ద్విగు సమాసం అవ్వదు. నామవాచకం ఉందా, సమూహంగా వాడామా, విశేషణంగా వాడామా, నిజంగా ప్లూరల్ చెప్పడానికి వాడామా, 6 వాటితో తెలుస్తుంది. ఇక్కడతో ఆపుకుందాం. ఉపపద తత్పురుష తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ద్విగు సమాసాలకి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు ఇచ్చినవి కాకుండా వేరే ఇస్తాను. వాటిని మీరు పోల్చుకోవాలి. సమాహారమా లేకపోతే బహువచనమా విశేషణంగా వాడారా అనేది మీకు ఎక్సర్సైజ్గా ఇచ్చేస్తాను. సో దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, చిన్న సందేహం సార్. చెప్పండి. ద్విగోచనం ఇది విశేషణం అన్న చోట కర్మధారి అన్నారు కదా, అది కర్మధారయమా లేకపోతే ద్విగు సమాసం? కర్మధారయంలా ఉంటుంది అన్నాం, కర్మధారయం కాదు. సంఖ్య ఉంది కదా, సంఖ్య ఉంది కాబట్టి ద్విగువే అది. ద్విగేనా? కానీ ఆ ద్విగుత్వం అంటే ఆ సంఖ్య ఒక విశేషణంగా వాడుతుంది. 3 కన్నులు గలవాడు, త్రినేత్ర అనుకోండి, 3 కన్నులు గలవాడు, చతుర్భుజములు గలవాడు. అప్పుడు కర్మధారయలా అనిపిస్తుంది. కర్మ అంటే చతుర్భుజములు గలవాడు అంటే ఆయన విశేషం చెప్తోంది కదా. విష్ణు చతుర్భుజ, చతుర్భుజ అన్నాను అనుకోండి, అంటే విష్ణు అనేటటువంటి ఆయన చతుర్భుజములు గలవాడు అని విశేషిస్తోంది కదా. అని చేత ద్విగు సమాసం, ద్విగు సమాసం అవుతుంది. ఆ చతుర్భుజ అనేటటువంటిది విశేషణంగా వాడబడింది. కానీ చతుర్ అనేటటువంటి చత్వారి అనే పదం ఉండడం వలన అది ద్విగు అవుతుంది. విశేషణంగా వాడబడింది కాబట్టి కర్మధారయంలో ఉంటుంది. కర్మధారయంలో ఎప్పుడు ఒకటి మొదటి పదము విశేషణము. కమల నయనం అన్నాను కదా. కమలం నయనం, కమలము అంటే నయనం, అంటే కమలం అనేది విశేషణం నయనానికి. అది పూర్వపదంగా ఉంది. అదే ఉత్తరపదంగా ఉంటే నయన కమలం, పాద కమలం అంటే పాదముల కమలముల వంటి పాదములు. కమల హస్తం అంటే కమలము వంటి చెయ్యి అని చెప్తాం కదా. అంటే ముందైనా ఉండొచ్చు, వెనకాల ఉండదు. కర్మధారయం నెక్స్ట్ చేద్దాం, అది కర్మధారయ తర్వాత చేద్దాం. అలా ఉన్నప్పుడు అక్కడ దిగువ లేదు కదా, అక్కడ సంఖ్య లేదు కదా. కమల నయనంలో సంఖ్య ఎక్కడ ఉంది? సంఖ్య లేదు కాబట్టి విశేషణం అయినప్పటికీ ద్విగువు కాదు అది. ఇందులో సంఖ్య వస్తే అది ద్విగు అనమాట. అంటే మళ్ళీ చెప్తానండి, ద్విగు సమాసము సంఖ్యావాచకం ప్రస్ఫుటంగా కనపడాలి. ఓకే, అది ఏమిటై ఉండొచ్చు? ఏకం, ద్వి, చత్వారి, త్రీణి, ఏ సంఖ్యావాచకమైనా ఉండవచ్చు. తర్వాత ఏమో రెండవ పదము ఉత్తర పదము నామవాచకమై ఉండాలి. ఈ నామవాచక పదము ఏర్పడినటువంటి సమాహార పదమునకు విభక్తి, వచనము అనేటటువంటివి 3 విధాలుగా ఉండడం వలన 3 రకాలుగా నిర్ణయించబడతాయి.
బహువచనంగా వాడబడినట్లయితే అది బహువచనంగానే ఉంటుంది ఆ పదం తాలూకా ఎండింగ్. చతుర్వేదాహులాగా. ఓకే. అది సమాహారంగా వాడబడినట్లయితే త్రిలోకం అన్నట్టుగా వాడబడినట్టు 3 లోకాలు కలిపి చెప్పినట్టుగా వాడబడితే అలా ఉంటుంది. లేదు విశేషణంగా వాడబడితే చతుర్భుజ అని అన్నాం అనుకోండి, 4 భుజములు గలవాడు. చతుర్భుజీ అని అనుకోండి, అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని చూపించడానికి వాడు. అప్పుడు చతుర్భుజి అవుతుంది. అంటే ఆ లింగము వచనము అనేటటువంటివి అక్కడ ఉండేటటువంటి పదము దేనిగా వాడుతుంది దాన్ని బట్టి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే మీరేం చేయాలి, ప్రతిదానికి ఆ సమాసాలు తీసుకొని విగ్రహ వాక్యాలు తీసుకొని సమాసాలు ఎక్కడి నుంచి మొదటి దగ్గర నుంచి దగ్గర నుంచి మొదలుపెట్టి సప్తమి వరకు రాసేయండి. ఆ తర్వాత ద్విగు సమాసానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవి ద్విగు సమాసం అవునా కాదా అని ముందు గుర్తించండి. 20 వాక్యాలు ద్విగు సమాసము అవును అయితే ఎందులో వెళుతుంది, సమాహారమా, బహువచన ద్విగువ, లేకపోతే విశేషణం చూపించే ద్విగువ అని చెప్పండి. అర్థమైందా? అలాగే సార్, ప్రయత్నిస్తాను నేను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు సమాసాలు? అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసము, ఓకే. తర్వాత బహువ్రీహి సమాసం. తత్పురుష సమాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? వ్యధికరణ తత్పురుష, సమానాధికరణ తత్పురుష లేక కర్మధారయం, నై ప్రభృతులు, నై మొదలైనవి. నై ద్విగు, ప్రపద, ఉపపద 4. కర్మధారయంలో ఎన్నున్నాయి? ఎన్నో వస్తాయి, అవన్నీ చెప్తాం. మొదట ఉన్నది ఏంటి? వ్యధికరణ తత్పురుషులో విభక్తిని బట్టి ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇన్ని రకాలు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 50 సమాసాలు ఇస్తాం, ఇలాంటివన్నీ అన్నమాట. అది తత్పురుష కర్మధారయమా, తత్పురుష సమాసమా, ద్విగువా, లేకపోతే నై తత్పురుష ఏమిటో కనిపెట్టాలి. మీరు దేనికి పోల్చుకొని చెప్పాలి. అలాంటి 50 ఇచ్చిస్తా. 50 కాదు 100 ఇచ్చిస్తా. అన్ని అయ్యాక అదే బాగా నేర్చుకున్నాక అంటే అప్పుడు అన్ని అది చూడగానే ఇది అవ్యయీభావము, ఇది కర్మధారయము, ఇది ఫలానా తత్పురుష, షష్ఠీ తత్పురుష, ఇది నై తత్పురుష, ఇది ద్విగువు, ఇది ఉపపది, ఇది ప్రపది అని చెప్పగలిగి ఉండాలి. సింపుల్గానే ఉంటాయి, కష్టమే ఉండదు. ఇంకొక రూల్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ దాంట్లోనేమో ఒక పొడుగాటి సమాసం ఉందంటే 2 తీసుకోవాలి. మొదటి 2 ఏ సమాసమైందో అది తీసుకుని దాని నుంచి రెండో పదాన్ని ఏ విభక్తితో కలిపారో తీసుకుని ఆ విభక్తిని క్యాన్సిల్ చేసి ఆ మూడో పదాన్ని ఏ విభక్తితో మళ్ళీ తర్వాత దాన్ని కలిపారు ఆ విభక్తిని క్యాన్సిల్ చేసి అలా సమాసం చేయడం వస్తుంది. అటువంటి బహుపద సమాసాలను చూపిస్తాను మీకు. ఇవన్నీ నేర్చుకున్నాక ఇప్పుడు ఇవి ముందు తెలిస్తే 2 పదాలు ఉట్టికి ఎగిరితే తర్వాత స్వర్గానికి ఎగురుతాం. ఉట్టి వరకు ఎగరగలిగితే అప్పుడు స్వర్గం దగ్గరికి వెళ్ళడం. తర్వాత మన వాళ్ళు అంటారు, ముందు నోట్లో ఉన్న ముద్ద దిగని తర్వాత తిందుగా అని అంటారు. ఆ ముద్ద దిగని మొదట అంటారు కదా. అంటే ముందు ఈ ముద్ద దిగితే తర్వాత నెక్స్ట్ స్టెప్. బహుపద సమాసం ఒక్కొక్కసారి ఆ పదం ఎలా ఉంటుందంటే సమాసం చేయకూడదు అన్నట్టు ఉంటుంది. ఎందుకు చేయకూడదు అనేది కూడా తెలుసుకోగలరు. నేను చెప్పాను కదా, ఒకటి సాధనైకేన అని ఉంది. సాధనైకేన అంటే సాధన ఏకేన పురుష అని వేరే అర్థాల్లో వాడారు ఆయన. ఏకేన పురుష అని ఒక పార్ట్, సాధన అనేటటువంటి ఒక పార్ట్. ఆ 2 సాధనైకాన్ని కల్పిస్తే ఒక సాధనంతోనే అర్థం వచ్చేస్తుంది. అలా రాయడానికి వీలు లేదు, వాటిని విడగొట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఉంటాయి చాలా.